ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. ఖమ్మం మున్సిపల్ డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తుమ్మల సమక్షంలో ఫాతిమా జోహార్ ఆమె భర్త సుడా డైరెక్టర్ ముఖ్తార్ పాషా హస్తంగూటికి చేరారు. ఈ సందర్భంగా ఫాతిమా తానే స్వచ్ఛందంగా కాంగ్రెస్లోకి వచ్చానని అన్నారు. అనంతరం ఖమ్మంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు కూడా అనేక అవమానాలకు గురయ్యారని చెప్పారు. తుమ్మల మర్డర్ చేసిన వాళ్ళ మీద కూడా అన్ని కేసులు ఉండవని అన్నారు. ఇప్పుడు జరుగుతున్న అక్రమ పరిపాలనకు విసిగి ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని పార్టీలోకి చేరుతున్నారని అన్నారు. ఆ రోజు టీఆర్ఎస్లో నా వెంటుండి వీళ్ళందరూ వ్యతిరేకిస్తే గెలిచినటువంటి వ్యక్తులు వాళ్ళకే టికెట్లు రావాల్సి వచ్చింది. వాళ్ళకి గత్యంతరం లేని పరిస్థితుల్లో నాతోటి గెలిచినటువంటి మనుషులందరికీ టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్న కూడా ఇస్తే కూడా పార్టీకి సహకరించి పార్టీ గెలవాలనే ఉద్దేశంతో మన వాళ్ళందరూ కష్టపడి చేశారు. చేసిన దానికి గత 5 సంవత్సరాల్లో పాపాలాల్ గారు మేయర్గా ఉన్నప్పుడు నేను ఒక్క మేయర్కు ఫోన్ చేయటం కానీ మేయర్ గారికి వీళ్ళకి ఇవ్వద్దు అనే మాట ఒక్క రోజు కూడా చెప్పాల. ఆ రోజు కూడా 5 సంవత్సరాల కార్పొరేషన్ మా చేతిలోనే ఉంది. కానీ మొన్న ఎలక్షన్ జరిగిన దగ్గర నుంచి గౌరవంగా బతికినటువంటి కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులుగా 4-5 వేల మందితోటి ఎలక్ట్ అయ్యి ఈ రకమైనటువంటి దుర్భాషలకి ఈ రకమైనటువంటి అవమానాలకి గురై ఇప్పుడు వరకు మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డిక్లేర్ చేసే వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు పాపం. అంటే కనీసం మర్డర్ కేసులు చేసిన వాళ్ళు కూడా అంతసేపు ఉండరు జైల్లో. పీడీ యాక్ట్లు ఈ రకంగా ప్రజాప్రతినిధులనే పీడించేటటువంటి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ ప్రజాప్రతినిధులందరూ ఈనాడు స్వేచ్ఛావాయువులు పీల్చడానికి ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ప్రజలతోటి పాటే మనం ఉండాలి, ప్రజల ఆలోచనకు అనుగుణంగానే మనం ఉండాలి, ప్రజల అభిష్టానికి అనుగుణంగానే ఉండాలి. మన గెలిచిన ప్రజలు మన వదిలిపెట్టి వెళ్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళతోటే ఉండి నేనే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని తుమ్మల నాగేశ్వర గారితో ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను. స్వచ్ఛందంగా నేనే రావడం జరిగింది. ఇప్పటి వరకు నా డివిజన్లో ఎటువంటి ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజలతో మమేకం అవుతూ ఏ విధంగా అయితే వాళ్ళతోటి వర్క్ చేసుకుంటూ వెళ్తున్నానో అదేవిధంగా రాబోయే కాలంలో కూడా అదే విధంగా నాకు ఓటు వేసి గెలిపించినటువంటి నా 37 డివిజన్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కూడా వారితోనే నేను మమైకమవుతూ అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలను పాల్పంచుకుంటానని తెలియజేసుకుంటూ